ఆయన ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చేవాడు. ఆయన మనం చేసే ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. చూడండి, అలాగ అనేక రోజులు జరిగిన తర్వాత ఐగుప్తురాజు చచ్చిపోయాడు. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచూ ఉండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్రలు దేవుని యొద్దకు చేరాయి. కాగా దేవుడు వారి మూలుగును విని, అక్కడ వాళ్ళు పెట్టింది ఏమిటి చెప్పండి? వారు పెట్టింది మొర్ర దేవునికి ఎలా చేరిందట? మనం మొర్ర పెట్టడం ఏంటి, దేవునికి అది ఎలా చేరిందట? మూలుగుగా వినిపించిందట. కొంతమంది ప్రార్థనలు కొంతమందికి ఎలా ఉంటాయి ఈ సమాజంలో? కొంతమందికి క్రైస్తవులమైన మన ప్రార్థనలు వెటకారంగా, వ్యంగ్యంగా, చులకనగా, హేళనగా ఉన్నాయి. కానీ చేరవలసిన ఆయన దగ్గర మాత్రం మన ప్రార్థనలు గొప్ప మూలుగులుగా. అంతే కదా, ఎవరికి చేరాలో వాళ్ళకి చేరాలి మన ప్రార్థన. ఆయన వింటే మన ప్రార్థన దేవునికి మన మూలుగుగా ప్రార్థన చేస్తూ ఆ మూలుగులు మనకు వినపడినప్పుడు మనకు పరిచయం లేని వాళ్ళని కూడా మనం ఏం చేస్తాం? దగ్గరికి వెళ్ళి, ఏంటండి ఏం జరిగింది, మీకేమైనా ఆరోగ్యం బాగలేదా, లేకపోతే ప్రమాదం జరిగిందా? మూలుగులు వినపడుతున్నప్పుడు మనం ఆగిపోతాం. ఆగి ఏదో ఒక హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సేమ్ వే దేవుడు కూడా అంటున్నాడు ఇక్కడ నిర్గమాకాండం 2వ అధ్యాయం 23-24 వచనాల్లో, ఆ ప్రజలు చేసిన ప్రార్థనలు విని వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసే నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలును చూచును, దేవుడు వారి యందు లక్ష్యముంచును. లక్ష్యముంచి ఏం చేశాడు? 3వ అధ్యాయం 7వ వచనంలోకి వెళితే ఆ తర్వాత మీరు చదువుకోండి. ఆయన వారిని విడిపించడానికిని అలాగే పాలు తేనెలు ప్రవహించు కనానులోనికి నడిపించడమునకును నేను దిగి వచ్చి ఉన్నాను అని 12వ వచనంలో చెప్పాడు. 3వ అధ్యాయం 12వ వచనంలో మనం ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు వాటిని అన్నిటినీ కూడా నెరవేర్చేవాడు, జవాబిచ్చేవాడు అయి ఉన్నాడు.